హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాటర్ మెలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వాటర్ మెలన్ని తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సబ్జా గింజల్ని కూడా తీసుకొని ఒక కప్పులో వాటర్ తీసుకొని అందులో ఈ సబ్జా గింజల్ని 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు మన బాడీలో ఉన్న హీట్ను బాగా తగ్గిస్తాయి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అందుకోసం ఈ సబ్జా గింజల్ని తీసుకుంటే చాలా మంచిది. ఇలా సబ్జా గింజలు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. చూసారా, బాగా నానిపోయాయి. ఇప్పుడు వాటర్ మెలోన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక వాటిని గ్లాస్లోకి తీసుకుందాం. ఇప్పుడు సబ్జా గింజలు నానిపోయాయి కదా, తీసి ఇందులో మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ సబ్జా గింజలతో తీసుకుంటే హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.